సో మీ వెర్షన్ ఏంటి? మీరేమో అక్కడ రైతులు లేరంటారు, మీకు అక్కడ అర్హతే లేదని వీళ్ళు అంటారు, రౌడీజం చేయడానికి అక్కడికి వచ్చారని చెప్పి హోమ్ మినిస్టర్ గారు లాంటి వాళ్ళు మా రౌడీని పట్టుకుంటూ వచ్చారు, అందులో ఎవరున్నారని వాళ్ళు మాట్లాడతారు. అసలు ఏంటి అమరావతి మీద మళ్ళీ మీ ఫోకస్? నమస్తే అండి వర్మ గారు, మీకు అలాగే ప్యానలిస్ట్లకి 99 వీక్షకులందరూ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ సార్. సో తెలంగాణ ప్రాంతంలో నా మీటింగ్ పెట్టుకోవడానికి నాకు అవకాశం ఇవ్వలేదు, తెలంగాణ ప్రాంతం నీ అయ్య జాగీరా అని పవన్ కళ్యాణ్ గారు మొన్న మాట్లాడినట్టు గుర్తుగా సార్, నిజమేనది? మరి అమరావతి ప్రాంతంలో మేము పర్యటించడానికి అవకాశం ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు, అమరావతి ప్రాంతం కేవలం మీ అయ్యల జాగీరేనా అని మేము అడిగితే తలకాయ పర్మిషన్ కూడా ఇస్తే వాళ్ళకి. ఒక్క నిమిషం నువ్వు మాట్లాడావు, కామ్ గా ఉన్నా. ఎవరు మాట్లాడకండి, నేను ఇస్తాను. తిట్టడం లేదు వర్మ గారు, ఎవరు డిస్టర్బ్ చేయరు, కాదు లాంగ్వేజ్ కరెక్ట్ గా ఉండాలని చెప్పండి. అవునమ్మా, ఆయన మాట్లాడిన దాని గురించి అంటున్నాను నేను. సరే సరే, ఓకే ఓకే. పవన్ కళ్యాణ్ మాట్లాడితే లాంగ్వేజ్ కాదా అది? పవన్ కళ్యాణ్ కూతురు తిట్టొచ్చా? సరే సరే, ఓకే ఓకే, మాట్లాడండి. సరే సరే, ఒక్క నిమిషం. సరే సరే సరే, ఆగండి ఒక్క నిమిషం ఆగండి సార్. అమరావతి ప్రాంతంలో మొదట విడత ల్యాండ్ పూలింగ్ కి భూములు ఇచ్చిన వాళ్ళల్లో ఒక చిన్న సంఘటన చెబుతాం సార్. వీళ్ళు అమరావతి ప్రాంతం రైతులు గీతులు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా సార్. డిసెంబర్ 27, 2025 అమరావతి రెండో విడతకు సంబంధించి ల్యాండ్ పూలింగ్ సందర్భంగా దొండపాటి రామారావు అనే వ్యక్తి మంత్రి నారాయణ సమక్షంలో మాట్లాడిన మాట ఏంటి సార్? 2 ఎకరాల ల్యాండ్ పూలింగ్ నేను భూమి ఇచ్చాను, కానీ ఈ రోజు వరకు నాకు రిటర్నబుల్ ఫ్లాట్ ఇవ్వాలి. ఈ రోజు వరకు అదే విధంగా నాకు ఇచ్చిన ఫ్లాట్ ఇంత లోతు నీటిలో ఉంది, గొంతులో ఉంది. నా పొలమేమో తీసుకుని ఇంత లోతు గొంతలో డొంక రోడ్లో ఇచ్చారు నాకు. దుర్మార్గం కదా ఇది. ఇప్పుడేమో ఇల్లు కూడా కావాలంటున్నారు, ఇల్లు కూడా ఇస్తే నేను బొచ్చ పట్టుకొని రోడ్ల మట్టి అడుక్కు తినాలా అని చెప్పి అక్కడికక్కడ గుండాగి చచ్చిపోయాడు సార్ దొండపాటి రామారావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. మరి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర? ఆ రైతును కూడా మేమే చచ్చిపోయేలాగా చేసామా? రెండో విడత ల్యాండ్ పూలింగ్ వద్దు అని చెప్పి రైతులందరూ అగెనిస్ట్ అయ్యారు. రోడ్లకు కావాల్సిన ల్యాండ్ తీసుకోండి అని చెప్పి రైతులు చెబుతున్నారు. రోడ్లకు కావాల్సింది కాకుండా అదనంగా మేము ల్యాండ్ అడుగుతామంటే ఇంకా ఎంత ల్యాండ్ పూలింగ్ చేసుకుంటా పోతారు? అమరావతి అనేది మొట్టమొదటిగా 52,000 ఎకరాల్లో ప్రాసనంగా స్టార్ట్ చేశారు. ఇప్పుడు దాన్ని పెంచుకుంటూ 1,00,000 ఎకరాలకు పోతారా? ఇంకా వ్యవసాయం ఎవరు చేయక్కర్లేదా? రైతుకు భూమి మీద ప్రేమ ఉండక్కర్లేదా? అలాంటి రైతులు పెనమాక, అదేవిధంగా సార్ ఈ రాజధాని ప్రాంతానికి సంబంధించి ఉండవల్లి, పెనమాక, నిడమర్రు, అదేవిధంగా కరగల్లు, ఈ ప్రాంతాలకు చెందినటువంటి రైతులు ల్యాండ్ పూలింగ్ కి వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. అయ్యా, మాకు సంబంధించి కొండవీడు వాగు గట్లు తవ్వేసి మా పొలాలు మొత్తం వాటర్తో నింపేస్తా ఉన్నారు, దాంతో పాటుగా మాకు కరెంట్ కట్ చేస్తా ఉన్నారు, దాంతో పాటుగా మేము ఏదైతే ఆఖరికి మేము జనరేటర్లు తెచ్చుకుంటే వాటిని కూడా తీసుకెళ్లిపోతా ఉన్నారు. దుర్మార్గంగా మా మీద దాష్టికం జరుగుతా ఉంది, బెదిరింపులు రాజకీయం జరుగుతా ఉంది. మీరు అండగా ఉండంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడింది సార్. అమరావతి పేరుతో వీళ్ళు చేస్తున్న రైతుల మీద చేస్తున్నటువంటి దమనకాండాన్ని ప్రశ్నించే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదా? నేను అడుగుతున్నాను. లేదు, మీరు ఎవరు రావడానికి లేదని చెప్పండి. అమరావతి నిషేధ ప్రాంతం అని చెప్పండి. పాకిస్తాన్ లాగా లేకపోతే పిఓకే లాగా నిషేధ ప్రాంతం అని చెప్పండి. ప్రజలకు అదే చెప్తారు, రావద్దని చెప్తున్నారయా మమ్మల్ని. పాయింట్ నెంబర్ 1. ఇంకో పాయింట్ పోతాం సార్. సో అమరావతి ప్రాంతం నేను అడుగుతాను, అమరావతి ప్రాంతంలో భవనాలు అంతంత రేటుకి దోచుకునే విధంగా 22,000 రూపాయలతో అదనంగా కడుతున్నారు కదా, ఆ దోపిడీ ఏంటి అని అడుగుతున్నాం. ఆ దోపిడీ గురించి ప్రజలకు ఎవరికి చూపించకూడదా? మీరు అమరావతి పేరుతో విచ్చలవిడిగా దొబ్బి తింటున్నా సరే మేము అడగకూడదా? అమరావతి పేరుతో విచ్చలవిడిగా రైతులను అణిచివేస్తున్నా ప్రపంచానికి మేము చూపించకూడదా? ఎక్కడ బయటకు రాకూడదా? దురుద్దేశంతో మాట్లాడితే చెప్తా ఉన్నారు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళి రెచ్చగొట్టారంట. నాకు అర్థం కావట్లేదు సార్. సో వీళ్ళంతా ఎవరు సార్? నాకు తెలియక అడుగుతున్నాను నేను దయచేసి. సో వీళ్ళు ఎవరు సార్? ఆ రాళ్ళేసింది ఎవరు? ఆ రాళ్ళేసిన వ్యక్తి ఎవరు ఒకసారి చూడండి సార్. ఆ సర్కిల్లో ఉన్నాడు చూడండి సార్. ఆయన ఎవరో తెలుసా సార్? రాయపాటి కిరణ్, తెలుగుదేశం పార్టీ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు, పెంచలయ్య, ఎస్టీ సెల్. వీళ్ళంతా రైతులా? ఇక ఈయన మాట్లాడుతా ఉన్నాడు విజయ్ కిరణ్ గారు, మొగుండు కొట్టి మొక్కసాలకి ఏడ్చినటువంటి ఇదే అని చెప్పేసి. రాజధాని ప్రాంతంలో ఈ రోజు వెళితే ఏం చేశారయ్యా? కోడిగుడ్లు వేపించి తెలుగుదేశం పార్టీ మహిళల చేత, తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్న మహిళల చేత బయట పెడతారా? నారా లోకేష్ తో ఫోటోలు ఉన్న మహిళలు నేను ఫోటో బయట పెడతారా?
వాళ్ళ చేత కోడిగుట్లు వేపించి మళ్ళీ వాళ్ళే కూర్చోబెట్టించి మా మీద కోడిగుట్లు వేశారని చెప్పి మాట్లాడుతున్నారు సార్. సో వాళ్ళు నల్ల బ్యాడ్జీలు తీసుకుని శాంతియుత నిరసనకు వస్తే వాళ్ళ చేతిలో రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? నల్ల బ్యాడ్జీలు వేసుకొని రావద్దు అని చెప్పి ఆపడానికి వస్తే వాళ్ళ చేతిలో కోడిగుట్లు ఎక్కడ వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయండి? ప్రీ ప్లాన్డ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడి చేయాలి, అమరావతి ప్రాంతంలో జరిగేటువంటి దోపిడీని, అమరావతి ప్రాంతంలో రైతుల మీద జరుగుతున్నటువంటి దాష్టికాన్ని ఎవ్వరికి చూపించడానికి లేదు అన్న ఒక దుర్బుద్ధితో నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వచ్చిన ఆదేశాల మేరకు, నారా లోకేష్ యొక్క ఆదేశాల మేరకు జరిగిన దాడి కాదా ఇది? సమాధానం చెప్పండి. అలా కాకుండా ఒక్క నిమిషం సార్. సో 95% రైతులు అనుకూలంగా ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు సార్. ఇచ్చారు సార్, బాగానే ఉంది. కానీ అమరావతి ప్రాంతంలోనే నేను అడుగుతున్నాను సార్, దీనికి సమాధానం చెప్పాలి. తాడికొండ ప్రాంతంలోనే 68,000 మంది రైతులు, 68,000 మంది ఓటర్లు మాకు ఓటేశారయ్యా. 68,000 మంది రైతులు మాకు ఓటేశారు తాడికొండ ప్రాంతంలోనే. మంగళగిరి ప్రాంతంలో 76,000 మంది రైతులు మాకు ఓటేశారు. 76,000 మంది ఓటర్లు మాకు ఓటేశారు. వాళ్ళంతా అమరావతికి వ్యతిరేకమా? అమరావతికి వాళ్ళంతా వ్యతిరేకమేనా చెప్పండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాకూడదు అంటున్నారు కదా, మరి మాకు ఓట్లు వేసిన వాళ్ళు కూడా రావద్దు అంటారా? ఒక్క అమరావతి ప్రాంతం సార్, నేను ఒక చిన్న మాట సార్, ఒక్క అమరావతి ప్రాంతం ఈ రోజు అమరావతి ప్రాంత నిర్మాణం, ఆ ప్రాంత వాసులు కట్టేటువంటి డబ్బులు, ఆ ప్రాంత వాసుల యొక్క ట్యాక్స్ కలెక్షన్ తోనే జరుగుతా ఉందా, లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కట్టే ట్యాక్స్ కలెక్షన్ తోనే జరుగుతుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళతో సహా, సామాన్య ప్రజలతో సహా ప్రతి ఒక్కరూ ఆంధ్ర రాష్ట్రంలో కుప్పం నుంచి కురుపాం వరకు ఉన్న ప్రజలందరి యొక్క నెత్తిన అప్పు రుద్ది వాళ్ళు కట్టేటువంటి ట్యాక్సుల్ని బడ్జెట్ రూపంలో కేటాయించి తీసుకెళ్లి ఈ రోజు అమరావతి నిర్మాణం జరుగుతుంది. అక్కడ జరిగే దోపిడీని అడగడానికి లేదని దానికి మీరెవరే అడుగుతా? అకౌంటబిలిటీ ఉండాలి, సమాధానం చెప్పండి. అక్కడ రైతుల మీద జరిగే ఒక్క 1 పాయింట్ సార్ కన్క్లూడ్ చేస్తాం దయచేసి. అక్కడ జరిగేటువంటి దోపిడీ గురించి మేము ఖచ్చితంగా అడుగుతాం సార్, అడగకుండా ఎందుకుంటాం? ఇక శివపార్వతి గారు మాట్లాడుతుంటే నవ్వు పోదురు కాక మాకేల సిగ్గు అన్నట్టుంది సార్. సో 2019 ఎన్నికలకు ముందు అమరావతి ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ కి వ్యతిరేకంగా రైతుల దగ్గర నుంచి ఎంత భూమి లాక్కుంటారని చెప్పి పవన్ కళ్యాణ్ దీక్ష చేసినప్పుడు మరి అప్పుడు ఏం చేస్తా ఉన్నారమ్మా? అప్పుడు అమరావతికి వ్యతిరేకంగా మీరు? నేను ఈ రోజు కూడా ఏం అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. రైతుల దగ్గర నుంచి అదనంగా ఎందుకు ల్యాండ్ లాక్కుంటున్నారు, ఆ రైతులను ఇబ్బంది పెట్టారని అడుగుతున్నా. దానికి అమరావతి ద్రోహులా? దానికి అమరావతి ద్రోహులా? అమరావతి ప్రాంతంలో స్క్వేర్ ఫీట్ 22,000 పెట్టి దోచుకు తింటున్నారా అని అడుగుతున్నాం. అమరావతి ద్రోహులా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? కృష్ణాంజలి గారు, ఇదండి పరిస్థితి.